అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ ఒంటరి ఆడపిల్ల పార్ట్ 1. రచయిత సుమిత్ర పూనీరి. ఇక స్టోరీలోకి వెళితే, బావా బయలుదేరావా? వస్తున్నా మల్లిక. స్టార్ట్ అయ్యాను. రా బావా, తొందరగా. ఒక్కదాన్నే భయంగా ఉంది. ఏడవకు మళ్ళీ. వస్తున్నా కదా, టికెట్ బుక్ చేశా. నేను బయలుదేరాను. భయపడకు ప్లీజ్. నువ్వు అలా భయపడుతూ ఏడుస్తూ ఉంటే నా వల్ల అవ్వదు మళ్ళీ. సరే, తొందరగా రా బావా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా అంటూ కాల్ కట్ చేసి అక్కడే ఏడుస్తూ కూర్చుంటుంది మళ్ళీ. అలా ఏడుస్తూ, నా బతుకు అంతా ఎప్పుడు ఒంటరి బ్రతికే. చిన్నగా ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. అప్పటి నుండి నాన్ననే నాకు అమ్మ నాన్న అయ్యి పెంచాడు. దేవుడికి నేను సంతోషంగా ఉండడం నచ్చదు కదా, అందుకే నాన్నకి పక్షపాతం వచ్చేలా చేసి నాన్నని మంచాన పడేశాడు. అలా కొంతకాలం నాన్న మంచాన పడి ఎంత బాధపడ్డాడో. నాన్న చనిపోయాక అప్పుడు బావ నన్ను పెళ్లి చేసుకున్నాడు అని అప్పుడు జరిగిన దాని గురించి గుర్తు చేసుకుంటూ అలానే కూర్చుంటుంది. మళ్ళీ నీళ్లు తేవడానికి మంచినీళ్ళ బావి దగ్గరకు వెళుతుంది. ఏమే మల్లిక, నిన్ను పెళ్లి చేసుకోవడానికి మీ బావ అమెరికా నుండి వచ్చాడంట కదా అంటుంది లక్ష్మి. అక్కడే ఉన్న మిగతా అమ్మాయిలు కూడా అవునంట కదా అంటూ మల్లిని ఆట పట్టిస్తారు. వాళ్ళు అనేదానికి పైకి సరదాగా నవ్వినా లోపల బాధగా ఉంటుంది. ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళం. బావ వాళ్ళు ఆస్తిపరులు. పైగా బావకి అమెరికాలో ఉద్యోగం. అక్కడ బాగా సంపాదిస్తున్నాడు. నేను 10th క్లాస్ అని ఆలోచిస్తూ తన స్నేహితుల వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, మేమందరం సంతోషంగా ఆట పట్టిస్తుంటే ఉలకవు పలకవు అంటూ దగ్గరికి వచ్చి మళ్ళీ కదుపుతారు. వాళ్ళు అలా కదిలించగానే మళ్ళీ వాళ్ళ వైపు చూస్తుంది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు అంటూ దగ్గరగా వచ్చారు తన స్నేహితురాళ్ళు. ఏం లేదు అంటూ బిందె తీసుకుని ఇంటికి వస్తుంది మళ్ళీ. మళ్ళీ కోసమే గేటు దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది మళ్ళీ అత్త దుర్గా. దుర్గని చూడగానే మల్లికి చెమటలు పడతాయి. భయం భయంగా లోపలికి వస్తుంది. ముచ్చట్లు అయ్యాయా, అప్పుడే వచ్చావు అంటూ మళ్ళీ తల మీద ముట్టికాయ వేస్తుంది. అలా ఏం లేదత్తా, అది అని ఏదో చెప్పబోతుంది. ఎదురు చెప్పడం బాగా నేర్చుకున్నావు. మా తిండి తిని నాకే ఎదురు చెప్తావా? 2 రోజులు పస్తు పెడితే కానీ నీకు బుద్ధి రాదు అంటూ కోపంగా లోపలికి వెళుతుంది. తనకు తెలియకుండానే మల్లికి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఇంతలో పైనుండి హాయ్ మల్లి అంటూ అజయ్ పలకరించగానే ఎక్కడా లేని సంతోషం ఒక్కసారిగా వస్తుంది. బావ దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుని గుండెల్లో ఉన్న బాధంతా పోయేలా ఏడవాలి అనిపిస్తుంది. సంతోషంగా అజయ్ వైపు చూస్తుంది. అజయ్ ఎవరితోనో ఫోన్లో ఇంగ్లీష్లో మాట్లాడుతూ పైన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అజయ్ మాట్లాడేది ఏమీ అర్థం కాకున్నా అలానే చూస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. బావ ఎంత చక్కగా పద్ధతిగా ఉన్నాడు. అమెరికాలో ఉన్నా కూడా క్రాఫ్ట్ కానీ బట్టలు కానీ మోడ్రన్గా లేవు. చక్కగా ఉన్నాడు. ఎప్పటిలా ఉన్నాడు. ఇప్పుడు ముఖంపై నవ్వు చెదరకుండా చక్కగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు అని అనుకుంటూ అజయ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో దుర్గా మల్లిక అంటూ పిలవడంతో అజయ్ నుండి చూపు మరల్చుకుని లోపలికి వెళుతుంది. ఆ సత్తికూడు అక్కడ పెట్టాను, తీసుకెళ్ళు. రేపు పెందలాడేరా, చాలా పని ఉంది అంటుంది దుర్గా. సరే అత్త అని చెప్పి బయటికి వచ్చి ఇంకా కాల్ మాట్లాడుతున్న అజయ్ వైపు ఒకసారి చూసి ఇంటి దారి పడుతుంది. దారిలో నడుస్తున్న మళ్ళీ మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. అజయ్ అంటే మల్లికి చాలా ఇష్టం. కానీ అజయ్కి తనంటే ఇష్టం ఉందో లేదో తెలియదు. అలా అని ధైర్యం చేసి మాట్లాడదామా అంటే బావతో మాట్లాడితే అత్త తిడుతుంది అని భయం. చిన్నప్పటి నుండి బావ దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు అత్త. మేము పేదవాళ్ళం కాబట్టి అత్త మమ్మల్ని చాలా నీచంగా చూస్తుంది. ఎందుకో దేవుడు కొంతమందిని డబ్బు ఉన్న వాళ్ళలాగా కొంతమందిని పేదవాళ్ళలాగా పుట్టిస్తాడు. మాకు డబ్బు లేదు, సంపాదించడానికి నాన్నకి శక్తి లేదు. పక్షపాతం వచ్చి మంచంలో ఉన్నాడు. అమ్మైనా ఉంటే ఏదో ఒక పని చేస్తూ మమ్మల్ని చూసేదేమో. నాన్న కోసం పట్టెడు అన్నం కోసం రోజు అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నీళ్లు తేవాలి, అంట్లు కడగాలి, బట్టలు ఉతకాలి, అన్ని పనులు చేయాలి. అత్త వాళ్ళ ఇంట్లో సోఫాలో కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు. పని మనిషిలాగా ఉండాలి. తప్పదు.
నాన్న కోసం ఈ కష్టాన్ని భరించాలి అని అనుకుంటూ ఇంటికి వెళుతుంది. మరుసటి రోజు ముందే ఇంటికి వెళ్తుంది. మళ్ళీ వెళ్ళేసరికి అంట్లు బట్టలు బయట వేసి ఉంటాయి. మళ్ళీ మనసు ఎందుకో బాగోలేదు. ఏ పని చేయాలని లేదు. కానీ తప్పదు కదా అని లంగా పైకి తోపుకొని అంట్లు దగ్గర కూర్చోబోతుంది. అక్కడ టీ పెట్టాను, తాగి పని చెయ్యి, మళ్ళీ తిండి కూడా పెట్టలేదు అనే పాపం నాకెందుకు అంటుంది దుర్గా. ఇవన్నీ హాల్లోనే ఉన్న అజయ్ చూస్తూ ఉన్నాడు. కానీ దుర్గకి భయపడి ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. దుర్గా మాట్లాడుతూ అజయ్ వైపు చూసేసరికి అజయ్ మళ్ళీ వైపు చూస్తూ ఉండడం చూసి అజయ్ దగ్గరికి వస్తుంది. అజయ్ ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అజయ్, ఈరోజు నీకు పెళ్లి చూపులు. అమ్మాయి తరపు వాళ్ళే మన ఇంటికి వస్తామన్నారు. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం, మంచి ఉద్యోగం అంట కదా అని మన ఊరిలో అందరూ నీ గురించి చెప్పుకుంటున్నారు. అమ్మ, నేను ఎక్కడ ఉన్నా ఎక్కడ పని చేస్తున్నా కూడా నేను నీకు కొడుకుని, మల్లికకి బావనే కదా. అందులో పెద్ద గొప్ప ఏముంది చెప్పు నా బంగారం అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి, చూడు నాన్న, ఆ మళ్ళీ వ్యవహారం మనకెందుకులే కానీ పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, రెడీ అయి ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అజయ్ పెరట్లో పనిచేస్తున్న మళ్ళీ వైపు ఒకసారి చూసి తన రూంలోకి వెళ్తాడు. దుర్గా ప్రహరీ గోడ దగ్గరికి వెళ్ళి పక్కింటి భవానీని పిలుస్తుంది. ఏంటి పిన్ని? భవానీ, ఈరోజు అజయ్కి పెళ్లి చూపులు, అమ్మాయి వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు. అదేంటి పిన్ని, మీరు వెళ్ళాలి కదా పెళ్లి చూపులకి, అమ్మాయి వాళ్ళు రావడం ఏమిటి? అజయ్కి అమెరికాలో ఉద్యోగం కదా, అందుకే వాళ్ళే వస్తామన్నారు అంటూ గొప్పగా చెప్పింది. అవునా భవానీ, నువ్వు రా. నాకేమో ఈ కాలం పద్ధతులు అవి తెలియవు. నువ్వుంటే అమ్మాయి ఎలాంటిదో, ఏం చదువుకుందో అవి అన్నీ కనుక్కోవచ్చు. సరేలే పిన్ని, వస్తా. వాళ్ళు ఎన్ని గంటలకి వచ్చేది? వాళ్ళు ఇంకో గంటలో వస్తారు. భవానీ మర్చిపోకు రా అంటూ భవానీకి చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. అజయ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇంత ఉద్యోగం, ఇంత పేరు సంపాదించాను అంటే దానికి మామయ్య కారణం. మాకు తినడానికి తిండి లేనప్పుడు అమ్మ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి బియ్యం ఇంకా డబ్బులు తెచ్చి మాకు వండి పెట్టేది. నాన్న పని చేయకుండా తాగి తిరుగుతూ ఉన్న పొలం కూడా అమ్మేసి అందరి దగ్గర అప్పులు చేస్తూ ఉండేవాడు. కానీ మామయ్య ఉన్న 2 ఎకరాలలో పంట పండించుకుంటూ దాంట్లో సగం వాళ్ళకి ఉంచుకొని మిగిలిన సగం మాకు ఇచ్చేవాడు. మా అవసరాలు అన్నీ మామయ్య చూసుకునేవాడు. నేను బాగా చదువుతాను అని మామయ్య ఎప్పుడూ అనేవాడు. అజయ్, నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అని నేను 10th పాస్ అయ్యాక ఇంటర్ కూడా మామయ్య చదివించాడు. ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది, కానీ కొంత డబ్బు కట్టాలి. అదే అమ్మకు చెప్పాను. కానీ అమ్మ డబ్బులు లేవు కదా ఎలా అన్నది. నాకేమో మంచి కాలేజీలో సీట్ వచ్చింది. ఏం చేయాలో తెలియక ఒక వారం అలానే దిగులుగా ఇంట్లో కూర్చున్నా. అమ్మ నా బాధ చూడలేక మామయ్య ఇంటికి వెళ్ళింది. రాజు అని పిలిచి బయట అరుగు మీద కూర్చుంటుంది దుర్గా. ఏంటక్క బయట కూర్చున్నావు, లోపలికి రా. ఎక్కడైతే ఏం లేరా, నిన్ను సాయం అడగడానికి వచ్చాను. ఏంటక్క అది? మీ అల్లుడికి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. వాళ్ళేమో డబ్బులు కడితే కానీ కాలేజీలో చేరడానికి లేదు అంటున్నారంట. వాడేమో ఎలానో చూసి కట్టమ్మా, మంచి కాలేజీ, అక్కడ చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది అంటున్నాడు. మనకి అంత స్తోమత లేదు అంటే బాధపడుతూ కూర్చున్నాడు అంటూ బాధపడుతుంది. అంతా విన్న రాజు, అక్క బాధపడకు, నువ్వు బాధపడితే మన ఇంటికి మంచిది కాదు. ఆడపిల్ల ఏడుపు పుట్టింటికి మంచిది కాదు. నువ్వు బాధపడకు, డబ్బు నేను ఏర్పాటు చేస్తా. అంత డబ్బు నువ్వెక్కడ ఏర్పాటు చేస్తావురా? పొలం ఉందిగా, ఆ 2 ఎకరాలు అమ్ముతాను. రాజు, ఉన్నది అమ్మితే మీరు ఎలా బ్రతుకుతారా? వద్దు రాజు. అక్క, అజయ్ నాకు అల్లుడు, నీకు కొడుకు, అంటే మన అబ్బాయి. వాడు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే నేనే కదా అక్క ఆనందించేది. నీ ప్రేమకి మంచితనానికి నాకు కన్నీళ్ళు ఆగడం లేదురా. తమ్ముడివి అయినా తండ్రిలా ఎప్పుడూ నన్ను కాపాడుతూనే ఉన్నావు అంటూ రాజుని హత్తుకుంటుంది. రాజు దుర్గా చేతులు పట్టుకొని అక్కడే మంచంపై కూర్చోబెట్టుకొని తాను కింద కూర్చొని, అక్క నువ్వు పేరుకే అక్కవి అయినా నాకు అమ్మలాంటి దానివి, ఏడవకు అక్క అంటూ కన్నీళ్లు తుడిచి
పొలం బేరం పెడతా అక్క, డబ్బు ఏర్పాటు అవ్వగానే వచ్చి ఇస్తా, అజయ్కి చెప్పు, బాధపడొద్దు అని. దుర్గా సంతోషంగా ఇంటికి వెళ్ళి, మామయ్య డబ్బు ఏర్పాటు చేస్తానన్నాడురా, నువ్వు ఇంకా దిగులు పడకు, బాగా చదువుకో, మామయ్య డబ్బు ఏర్పాటు చేస్తాడు అని అమ్మ చెప్పగానే ఎంతో సంతోషం కలిగింది. అలా మామయ్య తనకి ఉన్న కొద్ది పొలం అమ్మి నా చదువుకు పెట్టాడు. అలా ఆలోచనలో ఉన్న అజయ్ దుర్గా పిలుపుతో ఈ లోకంలోకి వస్తాడు. ఏంటి అజయ్, ఏదో ఆలోచిస్తూ ఉన్నావు? అమ్మా, ఇక్కడికి మావయ్యనే తీసుకుని వద్దాం అమ్మా. వాడు ఇక్కడికి ఎందుకురా, అయినా వాడు మంచంలో ఉన్నాడు, వాడిని పెళ్లి వాళ్ళు చూస్తే బాగోదు, వాడిని మల్లికను మన వాళ్ళు అని చెప్తే వచ్చిన వాళ్ళ ముందు ఎంత తక్కువగా చిన్నతనంగా ఉంటుందో తెలుసా అంటుంది దుర్గా. అమ్మ, అలా అంటావేంటి, తను నీకు తమ్ముడు, నాకు మావయ్య. అజయ్, నాకు అన్నీ తెలుసు, నువ్వు ఎక్కువ ఆలోచించకుండా త్వరగా రెడీ అవ్వు అని చెప్పి బయట పెరట్లోకి వెళ్తుంది మల్లిక దగ్గరికి. దుర్గా వెళ్ళేసరికి పనులన్నీ చేసి చేతులు కడుక్కుంటూ ఉంటుంది. ఏమే, అన్ని పనులు అయ్యాయా? పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది అంటుంది దుర్గా. నువ్వు చెప్పిన పనులు అన్నీ చేశాను అత్తయ్య, ఇంకా నేను ఇంటికి వెళతాను. అదేంటి ఇంటికి వెళ్తా అంటున్నావు? పెళ్లి వాళ్ళు వస్తుంటే ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? మళ్ళీ నీ కోసం నీ కొంపకు రావాలా? అది కాదు అత్త, నాన్నకు అన్నం పెట్టి మందులు వేయాలి కదా, అందుకే వెళ్తాను అంటున్నా. రోజూ తినేదేగా, ఈ ఒక్కరోజు ఆలస్యమైతే ఏమీ కాదులే. దుర్గా వాళ్ళ నాన్నని అలా అనడంతో మల్లికకు ఏడుపొస్తుంది. అదేంటత్తా అలా అంటావు? నాన్నకు కాళ్ళు చెయ్యి పక్షవాతం కదా, అప్పటి నుండి అన్ని పనులు నాన్నకి నేనే కదా చేసేది. నాన్నకి అన్నం తినిపించి మందులు వేయాలి, వేసుకోకుంటే నీరసం వస్తుంది అత్త. నీరసం లేదు, ఏమీ లేదు, పెళ్ళి వాళ్ళు వచ్చే టైం అయింది, వెళ్ళి రూమ్ శుభ్రం చేయి, ఇంకా అందరి కోసం టీ కూడా పెట్టు అంటుంది దుర్గా. మళ్ళీ ఎదురు చెప్పలేక సరే అంటూ లోపలికి వెళ్తుంది. కాసేపటికి పనంతా చేశానత్తా అంటూ దుర్గా దగ్గరికి వెళ్తుంది. అయ్య మీద ఎంత ప్రేమ, సరేలే, నువ్వు ఇక్కడ ఉన్న వాడి కోసం ఏడుపు మొహం వేసుకొని ఉంటావు, కానీ ఆడ సద్ది అన్నం చారు ఉన్నాయి, తీసుకెళ్ళి వాడికి పెట్టు. అన్నం తీసుకుందాం అని అక్కడికి వెళ్ళి వాటిని చూసిన మల్లికకు వాటిని తీసుకెళ్ళడానికి మనసు ఒప్పలేదు. ఈ అన్నం నాన్నకు పెట్టాలా అంటూ కన్నీరు పెట్టుకుంటూ అక్కడే నిలబడిపోయింది మల్లిక. మల్లిక బయటికి రాకపోవడంతో దుర్గా వంటగదిలోకి వస్తుంది. ఏంటే, ఎంతసేపు ఏం చేస్తున్నావు? తీసుకోకుండా ఇదిగో పట్టు, నువ్వు వెళ్తే నేను వెళ్ళి తయారవ్వాలి. మల్లిక చేసేదేం లేక కామ్గా ఇచ్చిన అన్నం తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. దారిలో వెళ్తూ ఇలా ఆలోచిస్తుంది. నాన్న నా పెళ్ళికని ఉంచిన 2 ఎకరాల పొలం బావ చదువు కోసం అమ్మేశాడు. ఈరోజు నా పరిస్థితి ఇలా అయింది. తోడుగా ఉండడానికి అమ్మ లేదు. నాన్న చూస్తే పక్షవాతంతో మంచాన పడ్డాడు. నాన్నకు కాళ్ళు చేతులు పడిపోయిన మాట ఉండడంతో ఒకరోజు నన్ను దగ్గరికి పిలిచి, అమ్మా మల్లిక, నీకు అన్యాయం చేశాను తల్లి, నిన్ను ఎటూ కాకుండా చేశాను, నేను నీకు భారం అయ్యాను అని కన్నీరు పెట్టుకున్నాడు. లేదు నాన్న, నేను నిన్ను ఒక బిడ్డలాగా చూసుకుంటాను. బిడ్డలు తల్లికి భారం అవుతారా? అలాగే నువ్వు నాకు భారం కాదు నాన్న అన్నది మల్లిక. అలా ఆలోచిస్తూ ఇంటికి వచ్చింది. మల్లిక ఇంట్లోకి వచ్చేసరికి మల్లిక వాళ్ళ నాన్న మంచంపై లేడు. మంచం ఖాళీగా కనిపించగానే మల్లిక భయపడింది. నాన్న ఎటు కదలరు కదా, ఏమయ్యాడు అని అంటూ మంచం దగ్గరికి వెళ్ళేసరికి రాజు మంచం పక్కన కింద పడిపోయి కనిపిస్తాడు. రాజుని కింద చూడగానే గబగబా రాజు దగ్గరికి వెళ్ళి కదిలించింది మల్లిక. కానీ రాజుగారిలో చలనం లేదు. వెంటనే నాన్న అంటూ పెద్దగా ఏడుస్తుంది. కానీ అప్పటికే రాజుగారు చనిపోయి ఉంటారు. రాజుగారిని చలనం లేకుండా చూసి నాన్న అంటూ పెద్దగా ఏడుస్తూ, నన్ను క్షమించండి నాన్న, నేను రావడం ఆలస్యమైంది, నేను రాకపోవడం వల్లనే నువ్వు చనిపోయావు నాన్న, అదే నేను కొంచెం ముందు వచ్చినా ఇలా కాదు అంటూ గుండెలు అభిసేలా ఏడుస్తుంది. ఇంకా ఎవరున్నారు నాకు, నన్ను ఎందుకు నాన్న అనాథని చేసి వెళ్ళావు అనుకుంటూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఈ విషయం వెంటనే అత్త వాళ్లకు చెప్పాలి అని గబగబా బయటికి వచ్చింది. కానీ అక్కడే అడుగులు ఆగిపోయాయి. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వద్దా?
ఇవాళ బావకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి కదా, ఈ చావు కబురు చెప్పి వాళ్ళ ఆనందాన్ని ఎందుకు పాడు చేయాలి అనుకొని అలాగే రాజు దగ్గర కూర్చుంటుంది. ఏడుస్తూ అలా కాసేపు ఉన్నాక అత్త తొందరగా రమ్మంది కదా అని దుర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళింది మల్లిక. మల్లికను చూడగానే, ఏమే ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావు, అక్కడ స్వీట్స్ ఉన్నాయి, అన్నీ ప్లేట్లోకి పెట్టు ఇంకా అంటూ పనులు పురమాయిస్తుంది. ఇంతలో పెళ్లి వాళ్ళు వస్తారు. దుర్గా వారిని ఇంట్లోకి ఆహ్వానించి అందరినీ హాల్లో కూర్చోబెట్టి అందరికీ స్వీటు హాటు ఇస్తుంది. అన్నయ్య గారు, మీ అమ్మాయి రాలేదా అంటుంది దుర్గా. పెళ్లి కూతురి తండ్రి, మనం సరే అనుకుంటే చాలమ్మా, నా కూతురికి నేను ఎంత చెప్తే అంత. అయినా మీ అబ్బాయి ఫోటో ముందే చూసింది కదా, అబ్బాయి తనకు బాగా నచ్చాడు, అమ్మాయికి ఇష్టమే మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. మంచి మాట చెప్పారు అన్నయ్య గారు, మా అబ్బాయి కూడా అంతే, నేను ఎంత చెప్తే అంత. ఉండండి పిలుస్తాను, మీరు ఈలోపు స్వీట్స్ తినండి అంటూ అజయ్ కోసం తన రూమ్కి వెళ్తుంది. అజయ్, పెళ్లి వాళ్ళు వచ్చారు, అమ్మాయికి నువ్వు నచ్చావంట, నువ్వు కూడా ఆ అమ్మాయి ఫోటో చూసావు కదా, నువ్వు కిందికి వచ్చి అమ్మాయి నాకు నచ్చింది అని చెప్పు చాలు, మిగిలింది నేను చూసుకుంటా. అమ్మా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అజయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు అర్థమవుతుందా అంటుంది కోపంగా దుర్గా. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను మల్లికని పెళ్లి చేసుకుంటానమ్మా. అజయ్ అంటూ పెద్దగా అరుస్తుంది. అమ్మా, నువ్వు కోపడినా సరే నాకు మల్లిక అంటే ఇష్టం, నేను మల్లికనే పెళ్లి చేసుకుంటాను అంటూ కోపంగా హాల్లోకి వస్తాడు. అప్పటికే వచ్చిన పెళ్లి వాళ్ళకి వీళ్ళు మాట్లాడుకున్నవి అన్నీ వినపడతాయి. అజయ్ వాళ్ళ ముందుకు వచ్చి, మీరందరూ నన్ను క్షమించాలి, నాకు మా మామయ్య కూతురు మల్లిక అంటే ఇష్టం, నేను తననే పెళ్లి చేసుకుంటా, మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి అంటాడు చేతులు జోడించి. అప్పటికే అజయ్ వెనకనే వచ్చిన దుర్గా, అన్నయ్య గారు, మీరు వాడి మాటలు నమ్మకండి, మాకు మీ సంబంధం ఇష్టమే అంటుంది. పెళ్లివాళ్ళు, మీ అబ్బాయికి ఇష్టం లేకుండా మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి మా అమ్మాయి గొంతు కోయలేము అమ్మా అంటూ వెళ్ళిపోతారు. అరే అజయ్, అసలు ఏం మాట్లాడుతున్నావురా, ఏంటి ఇదంతా, అసలు నువ్వు ఆ ముదనష్టపు దరిద్రపు దాన్ని పెళ్లి చేసుకుంటానంటావేంట్రా. అమ్మా, నువ్వు ఎవరిని దరిద్రం అంటున్నావు, వాళ్ళ వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా, మనం ఈరోజు కడుపు నిండా తింటున్నాము, వాళ్ళు మనకి ఇచ్చినందువల్లే ఇవాళ మన ఇంట్లో ఒక పని మనిషిలాగా బ్రతుకుతుంది మళ్ళీ. అమ్మ, నువ్వు ఇచ్చిన ఆ వాసన వచ్చే అన్నం, ఆ పులిసిపోయిన కూర కోసం నువ్వు చెప్పిన ప్రతి పని చేసి నువ్వు ఎన్ని అన్నా పడుతుంది మనకి. ఆ రోజు వాళ్ళు ఇవ్వకుంటే ఈరోజు వాళ్ళు ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కాదు కదా అమ్మ. మావయ్యని హాస్పిటల్లో చూపించి బాగు చేయించుకునేవారు, నువ్వు నాకు కూడా చెప్పలేదు. నేను వచ్చాక నాకు తెలిసి డాక్టర్కి చూపిస్తే ఇప్పుడు ఇంకా ఏం చేయలేరు అని చెప్పాడు నీ తమ్ముడు. అయినా నువ్వు కనీసం తనని తమ్ముడిలా కాకపోయినా ఒక మనిషిలా కూడా చూడలేదు, సహాయం చెయ్యలేదు. ఆడపిల్ల ఏం చెయ్యలేక, మందులకి డబ్బులు లేక తన కోసమని చేపించిన బంగారం అంతా అమ్మి మామయ్యకి మందులు కొనిందమ్మా. మన ఇంట్లో పనిచేస్తుంది అమ్మా. నేను వచ్చాక అడిగినా కూడా తన పరిస్థితి ఇది అని నాకు చెప్పలేదు. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నా కూడా మళ్ళీ అవేమీ పట్టించుకోకుండా వాళ్ళ నాన్నని తలుచుకొని ఏడుస్తూ ఈ లోకంలో లేని మల్లిక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలి అని బయటికి వస్తుంది. మల్లిక వంటగదిలో నుండి బయటికి రాగానే దుర్గా మల్లిక దగ్గరికి వెళ్ళి తన జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి, దీనివల్లే కదా నా మాటకి ఎదురు చెప్తున్నావు, ఏ మందు పెట్టిందిరా ఇది అంటూ మల్లిక జుట్టు ఇంకా గట్టిగా పట్టుకొని మల్లిక చెంప మీద గట్టిగా కొట్టి, ఏం మాయ చేశావే వాడిని, వాడు నీకోసం ఇంతగా పడి చస్తున్నాడు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా, ముందు మల్లికని వదులు అంటూ మల్లికని దుర్గా నుండి పక్కకు తీసుకెళ్ళాడు. అక్కడ అంత జరుగుతున్నా మన లోకంలో లేదు మల్లిక, నిస్తేజంగా అలా ఏదో లోకంలో ఉంటుంది. మల్లికను ఒక చేత్తో పట్టుకొని, నేను ఏం చెప్పాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావమ్మా, మనకి ఇంత చేసిన మావయ్యని అలా వదిలేశావు, కనీసం జాలి కూడా వేయలేదా, నీకు పాపమని కూడా అనిపించలేదా, పైగా ఆడపిల్ల అని కూడా జాలి చూపించలేదు, నువ్వు ఒక మనిషివేనా అసలు. రా మల్లిక, మనం ఇక్కడ ఉండొద్దు, మనం పెళ్లి చేసుకుందాం, నిన్ను మామయ్యని నేను బాగా చూసుకుంటాను అంటూ మల్లికను చూడగానే మళ్ళీ స్పృహ తప్పి ఉంటుంది.
మల్లికను అలా చూసి అక్కడే టేబుల్ మీద ఉన్న నీళ్లు తీసుకుని మల్లిక ఫేస్ పై చల్లి మల్లిక మల్లిక అంటూ పిలుస్తాడు. నీళ్లు చల్లాక స్పృహలోకి వచ్చిన మల్లిక నాన్న నాన్న అంటూ ఏడుస్తుంది. మల్లిక ఇటు చూడు, నా వైపు చూడు బావా, నాన్న నాన్న అంటుంది మల్లిక. మామయ్యకి ఏమైంది బావా, నాన్న చనిపోయాడు అంటూ పెద్దగా ఏడుస్తుంది. ఏంటి, మామయ్య చనిపోయాడా? మల్లిక లేచి నాన్న అంటూ ఇంటికి వెళ్ళడానికి బయటికి వస్తుంది ఏడుస్తూ. అజయ్ కూడా మల్లిక వెనుక వస్తూ మల్లిక ఆగు అంటూ మల్లికని పట్టుకుని తనని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.